ఉందా అనుకుంటున్నాం మనం. కానీ దాని వెనకాల చాలా తతంగాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా హాస్టల్స్, మెస్సలు, వీళ్ళు చేసే దందాలో ఇది ఒక రకమైన దందా. ఈ దందాకి అనుమతులు అవసరం లేదు. వాళ్ళు చేసిందే రాజ్యం. ఎక్కడైనా హాస్టల్ పెట్టేయచ్చు, ఎక్కడైనా కిచెన్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ ఆ ఫుడ్ కల్తీ లేనిదా, నిజంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేస్తున్నారా, హాస్టల్ అసలు వసతులు ఉన్నాయా, నిజంగా నిగ్గు తెలియాలంటే ఈ రోజున ఒక స్పెషల్ డిబేట్గా దీన్ని మనం చర్చకు తీసుకున్నాం. ఎందుకంటే గతంలో శ్రీ చైతన్య హాస్టల్స్ మాదాపూర్లో నేరెళ్ల శారది గారు మహిళా హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, వారు ప్రత్యక్షంగా వెళ్ళి ప్రతి హాస్టల్లో ప్రతి రూము, బాత్రూంలో, టాయిలెట్లు, కిచెన్లో వండుతున్న పప్పు సాంబార్ను కూడా తనిఖీ చేసి సభ్య సమాజానికి చూపించి, అయినా సిగ్గులేదు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకి. ఎందుకు ఇటువంటి ప్రజల సొమ్మిని అప్పనంగా దోచుకుని ఏం చేద్దాం, ఏం సాధిద్దామని వీళ్ళు చేస్తున్నారు అర్థం కానీ పేరెంట్స్ మార్పు రాకపోతే అధికారులు కానీ చైర్మన్లు స్పందించినా, కోర్టు స్పందించిన ఉపయోగం ఏముంది? మీ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేస్తున్నారు? 2 సంవత్సరాలు మీకు ఇబ్బంది అవుతుందని తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తే ఆ 2 సంవత్సరాల్లో ఆ తిన్న ఫుడ్ నాసిరకం ఫుడ్ వల్ల ఆరోగ్య సమస్యలు పడితే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొంటున్న వారిని పరిచయం చేస్తాను. దొండ్ర కుమారస్వామి గారు, జాతీయ బీసీ దళ అధ్యక్షులు, ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్. నమస్కారం కుమారస్వామి గారు. అలాగే క్రాంతి కుమార్ బండేరా గారు, నేషనల్ ప్రెసిడెంట్, ఇండియన్ నేషనల్ యువజన పార్టీ. నమస్కారం క్రాంతి కుమార్ గారు. నమస్కారం అండి. అలాగే వి గజేంద్ర గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ, స్టూడెంట్ వింగ్, వైఎస్ఆర్సీపీ, తిరుపతి నుంచి జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మీ అందరికీ నమస్కారం. గత 75 రోజులుగా, అంటే దగ్గరగా 3 నెలలు కావస్తుంది, ఇంకా ఈ కార్పొరేట్ సంస్థలకి సిగ్గు లేదనే చెప్పాలి. సభ్య సమాజంలో ఇటువంటి కథనాలను ప్రచారం చేస్తున్నా కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, అటు కోర్టులు కానీ, ఇటు మంత్రులు కానీ స్పందించకపోతే ఎవరు దిక్కని ప్రశ్నిస్తున్నారు. ఆ భాగంగా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఒక పక్క విద్యా దోపిడీ అయితే ఇంకొక పక్క హాస్టళ్ళు, మెస్సలతో దోపిడీ. సాక్షాత్తు నేరెళ్ల శారది గారు తనిఖీ చేసినా కూడా మళ్ళీ యథేచ్ఛగా దాన్ని తెరిచి హాస్టల్ గదుల్లో వాష్రూమ్స్ ఉండవు, టాయిలెట్స్ ఉండవు, లేడీస్కి పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తే కిట్స్ ఉండవు. అది పక్కన పెడితే ఫుడ్ మాట పాడైపోయిన కిరాణా సరుకులతో వంటలు ఆర్పు చేసి వాళ్ళకు వండి పెడితే దాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు నెలవారీ తనిఖీలు ఉండవు. లంచాల కడపడిపోయిన ఈ అధికారులు ఈ దందాలో భాగస్వాములై మొత్తం భారతదేశ వ్యాప్తంగా పుట్టగొడుగులాగా విజృంభిస్తున్న, నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ ఏదైనా కార్పొరేట్ విద్యా సంస్థ ఒక హాస్టల్కి కానీ, ఒక మెస్కి కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సర్టిఫికేట్ కానీ, గవర్నమెంట్ పర్మిషన్ ఉందని ముందుకు వస్తే వాళ్ళకి ప్రైమ్ 9లోని సన్మానం చేసి మనం స్వాగతిద్దాం. కానీ అలాంటి ముందుకొచ్చే దాఖలు లేవని మనం ఈరోజు స్పెషల్ డిబేట్ చేపట్టాం. ఈ డిబేట్లో కూడా విద్యార్థులు, స్టూడెంట్స్ పాల్గొని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే అధికారుల్లోనైనా మంత్రులైనా కదలికి వస్తుందని మనం ఆశిద్దాం. ఏదేమైనా ఈరోజు చర్చలో మన దొండ్ర కుమారస్వామి గారు నిజంగా మానవతా విలువలు కలిగి ఒక జాతీయ బీసీ దళ అధ్యక్షుడిగా, ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్గా, అటు ఏదైనా సామాజికంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరిగినా స్పందిస్తారు ఆయన. నిన్న కాక మొన్న ఎర్రగడ్డలో మానసిక రోగుల హాస్పిటల్లో నిజంగా అక్కడ మహా దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకు ఫెడ్డే, అంటే వాళ్ళు మాట్లాడలేరు, కొంతమంది మగవాళ్ళు ఉంటారు, ఏమీ తెలియదు, ఏం పెడితే అది తింటారు. ఆ హాస్టల్లో కూడా మెస్సులో వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయ్యి 99 మంది అస్వస్థకు గురయ్యి ఒకళ్ళు చనిపోతే ఆయన ఎవరో స్పందించకపోయినా ఒకే ఒక్కడు నేనున్నానని మహిళా హ్యూమన్ రైట్స్ కమిషన్కి తన బృందముతో, బీసీ దళ కార్యకర్తలతో వెళ్ళి హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఆయన ఫిర్యాదు చేసి ఆ రోజున మా ప్రైమ్ 9 కూడా ఆ కథనాలను ప్రసారం చేసాం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో దమ్మున్న ఛానల్ మంది, నిజం నిర్భయంగా చెప్పాలనుకుంటాం. సమాజంలో మాకు వ్యాపారం ముఖ్యం లేదు, సమాజంలో అణగారిన వర్గాలకు కానీ ఏ సమస్య వచ్చినా ప్రైమ్ 9 స్పందించడానికి మొన్న జరిగిన ఉదంతమే. కుమారస్వామి గారు, నిజంగా మీలాంటి అడ్వకేట్స్ ఏమీ లాభాపేక్ష లేకుండా మీరు చేస్తున్న సేవలకు ప్రైమ్ 9 తరపున మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజున ఒక శారదా గారు వెరిఫై చేశారు. రేపు రానున్న రోజుల్లో ఒక బీసీ దళ అధ్యక్షులుగా మీ పక్కనున్న గజేంద్ర కానీ, క్రాంతి కుమార్ గారు కానీ మీరు ఇంకా వెళ్ళి తనిఖీలు చేయవలసిందే ప్రైమ్ 9 వేదికగా. ఏమంటారు మన కుమారస్వామి గారు? సార్ నమస్తే అండి. నమస్తే. మొట్టమొదట వేదికపై ఉన్న యువ నేతలు మరియు వివిధ పార్టీల అధ్యక్షులు మరియు డిబేట్ ఏర్పాటు చేస్తున్న సత్యనారాయణ గారికి నా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు విద్యార్థి గొంతుకై వినిపిస్తున్న స్వరం ప్రైమ్ 9 న్యూస్.
మరియు ప్రతి విద్యార్థి యొక్క ప్రతి సమస్యకి న్యాయం దక్కే వరకు నేనున్నాను అంటూ ముందున్న ప్రైమ్ 9 న్యూస్ కి, ప్రజల్లో చైతన్యం రగిలిస్తూ ప్రజాహితం కోసం మీరు చేస్తున్న పోరాటానికి మళ్ళొక్కసారి హ్యాట్సప్ చెప్తా ఉన్నాను. ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా వ్యవస్థలో అవినీతి మరియు వీరి యొక్క విద్యార్థుల భవిష్యత్తులో చెలగాటం ఆడుతా ఉన్నారు. ఇది చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను. అవినీతి దందా ఎలా ఉంటది అంటే దానికి నిలువెత్తు నిదర్శనమే కార్పొరేట్ కళాశాలల విద్యార్థుల బాధలు, కష్టాలు, కన్నీళ్లు. అవి వెలగట్టలేనివండి. అనుమతి లేని హాస్టళ్లు, కోకొల్లలు వందలు, కనీస ప్రమాణాలు లేకుండా, బేసిక్ ప్రమాణాలు లేకుండా నడుస్తున్న కార్పొరేట్ హాస్టళ్లు, వీటి అంతం ఎప్పుడు జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. నిజంగా ఒక్కసారి ఈ హాస్టల్లోకి, ఎస్పెషల్లీ కార్పొరేట్ హాస్టల్లోకి పోతే కనీసం బేసిక్ ఫుడ్ సేఫ్టీ లేని కిచెన్ల ఉండడం కానీ, ఆరోగ్యానికి హానికరం చేసే వంట పదార్థాలు చాలా దారుణంగా వాళ్ళు ఉపయోగిస్తారు. నాసిరకం భోజనము తద్వారా పిల్లలకు ఈ ఫుడ్ పాయిజనింగ్ అవడం కానీ, వాళ్ళ జీవితాంతం ప్రమాదం జరిగేది. ఫుడ్ పాయిజనింగ్ అనే మాలిక్యూల్స్ కూడా లోపల ఉంటాయి. ఈ ఫుడ్ శాంపుల్స్ పరీక్షించాల్సిన బాధ్యత ఎవరిదండి? అధికారులది. ఆ ఆరోగ్యంపై నిజంగా అడ్డగోలు వైఖరి చేస్తున్న పరిస్థితి. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు అనగానే మొట్టమొదట మనకు గుర్తొచ్చేది ఏం తెలుసా? అనారోగ్యం, హాస్పిటల్ ఖర్చులు. అంటే పిల్లల ఆరోగ్యం మీద లబ్ధిదారులు ఏ విధంగా లబ్ధి చేకూర్చాలనే కుట్రలు. దీన్ని ఎవరు ఆపాలి? మరి అధికారుల నిర్లక్ష్యం కారణం కాదా అని ఈ రోజు అధికారులను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు కిచెన్ ఎక్కడ ఉండాలండి? ఎట్లా ఉండాలి? కానీ డ్రైనేజ్ పక్కన వాళ్ళ యొక్క డ్రైనేజ్ ప్లానింగ్ దాని కిచెన్ పెడతారు. కనీసం హైజీనిక్ స్టాండర్డ్స్ అనేది ఏమన్నా ఉన్నాయా అనే విషయం, కనీసం బేసిక్ స్టాండర్డ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అవి కూడా లేని పరిస్థితి. మరి విద్యార్థి ఆరోగ్యంపై కనీసం ఆర్టికల్ 21 కు విరుద్ధం. ఇది ఫుడ్ టైమ్స్ 8 భోజనం పెట్టాలి, ఆ టైమింగ్స్ మెన్షన్ చేయరు. ఆకలితో పడుకునే విద్యార్థులు, కోకొల్లలు ఎంతమంది, వారి గోస ఎవరింటారండి? ఎంత దారుణం. ఈ రోజు ప్రైమ్ 9 వింటుంది. ఈ రోజు వారికి ఎంతో కొంత న్యాయంగా వాళ్ళు పోరాడుతున్నారు. ఆకలితో పాటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏముంటది అదంటే మానసిక ఒత్తిడి. ఈ మూడింటి కలిపితేనే కార్పొరేట్ విద్యా సంస్థలు. అంత దారుణమైన పరిస్థితి. విద్యార్థులకు కనీసం సరైన వైద్య సౌకర్యాలు ఉండవు. హాస్టల్ మనం ఒకసారి చూసుకుంటే కనీసం ప్రాథమిక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుందా అండి? ఒక్కసారి చెక్ చేయండి. అసలు ఎంత దారుణం. ఒకరికొరు ఏదైనా ఘటన జరిగితే అందులో ఉన్న వాళ్ళు ఒకరికొకరు ముఖాలు చూసుకునే పరిస్థితి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా ఉంటది. ఆ కిచెన్లు శుభ్రం లేని కిచెన్లు, ఫంగస్, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్స్ ఉన్న ఆ భోజనాలు పెడతారు. కనీసం బేసిక్ ప్రమాణాలు వాడరు. విద్యార్థుల ఆరోగ్య హక్కును నిర్లక్ష్యం చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థపై, నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై ప్రభుత్వం ఉప్పాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆరోగ్యమే విద్యకు పునాది, ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పారు. అన్ని సంపదలలోకెల్లా గొప్ప ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎవరు ఇచ్చారు? ఈరోజు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారండి. ఎన్నో ప్రమాణాలికలు ఇచ్చారు, పాటిస్తున్నారంటే అది శూన్యం. ఫుడ్ సేఫ్టీ అధికారులపై విచారణ జరిపించాలి. దానికి మేమందరం, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళం మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ అందించని సంస్థలది యుద్ధ ప్రాతిపదికన 24 గంటల్లో వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు అక్రమంగా వసూలు చేస్తున్న వేలాది రూపాయలు బిల్లులలో పారదర్శకత ఉండదు. వాళ్ళంతా విద్య నామమాత్రంగా ఉంటది. వ్యాపారమే ప్రధాన లక్ష్యం, ప్రధాన ఎజెండా, ప్రధానంగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఒకసారి మొన్న హెచ్ఆర్సీలా అదే ఈ మన హ్యూమన్ డిగ్నిటీకి తూట్లు పడుతున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఎక్కడ న్యాయం? అబ్బాయిలకు ఒకే బాత్రూమ్ ఉండడము ఎంత బాధ, ఎంత అవమానానికి పాల్పడే పరిస్థితి అండి. ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? అమ్మాయిలు ఒక్కసారి అర్థం చేసుకోండి. దొంగ డాక్యుమెంట్లు సృష్టిస్తారు, దొంగ డాక్యుమెంట్లతో హాస్టల్ నడుపుతారు. ఎవరిని అడిగితే వాళ్ళకు బెదిరిస్తారు. ఈ రోజు ప్రైమ్ 9 అండగా ఉన్నది, లేకుంటే ఏంది? పిల్లల హక్కుల పరిరక్షణకు కళ్ళు మూసుకుంటున్నాయా? ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలి. లంచాలు తీసుకున్న వారిని వెంటనే ఏసీపీకి పట్టియాలి. ఎయిర్ కండిషన్ హాస్టల్ అని చెప్తారు. ఆడ పోతే బేసిక్ ప్రమాదాలు ఉన్నాయి, అధిక ఫీజులు వసూలు చేస్తారు. విద్యార్థుల కుమారస్వామి గారు మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, ఒకసారి సరి చేసుకోండి. కుమారస్వామి గారు,
ఓకే, గజేంద్ర గారు వినపడుతుందా? చెప్పండి అన్న, వినిపిస్తుంది. ఈ ఈ హాస్టల్స్ అసలు ఉంచాలా మన తెలుగు రాష్ట్రాల్లో? ఇదివరకు మీరు చదువుకునే రోజుల్లో, మనం చదువుకున్న రోజుల్లో హైదరాబాద్ వచ్చినా, లేకపోతే విజయవాడ వెళ్ళినా, విశాఖపట్నం వెళ్ళినా, రాజమండ్రి వెళ్ళినా ఒక రూమ్ తీసుకుని ఒక 4-5 కలిసి ప్రశాంతంగా వాళ్లే వంట చేసుకుని చదువుకుని ర్యాంకులు తెచ్చుకుని ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి ఈ ప్రజాస్వామ్య దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం అందరూ కూడా పదవులు పొందారు. ఇప్పుడు ఇది వచ్చాక కొత్తగా వచ్చింది ఏంటంటే కోట్లాది రూపాయల దందాన్ని పెంచి పోషించడం, ఆరోగ్యాలు నాశనం చేసుకోవటం, స్ట్రెస్తో సూసైడ్ చేసి చనిపోవటం, ఉల్టా కేసులు పెట్టించుకోవటం. మీకు కూడా మంచి బిజినెస్ వచ్చింది విద్యార్థి సంఘ నాయకులుగా. మీరు వెళ్ళి తనిఖీలు చేయటం, మీ మీద కేసులు పెట్టించుకోవటం. అంటే ఒక 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వ్యవస్థలు ఎలా ఉన్నాయనేది మీకు ఒక 5 ఎగ్జాంపుల్ చెప్పాను. ఇవి చాలా ఇంకేమైనా కావాలా మీ విద్యార్థి సంఘ నాయకులకి? గజేంద్ర గారు చెప్పండి. ముందుగా ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ, గత 75 రోజుల నుంచి ఈ యొక్క పోరాటంలో భాగస్వామ్యమైనటువంటి సత్యనారాయణ గారికి, అదేవిధంగా మా విద్యార్థి సంఘ నాయకులందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ, ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలో అది వ్యవస్థలు కాదు, అది శ్మశాన వాటికలని తెలియజేసేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే హాస్టల్లో విద్యార్థులు ఆ రోజుల్లో ప్రభుత్వ హాస్టల్లో చదివిపిస్తే ఒక ప్రయోజకుడు అయ్యి ఒక మంచి పౌరుడుగా తయారవుతాడని ఒక నమ్మకంతో ప్రభుత్వ హాస్టల్లో వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ ఈ కార్పొరేట్ హాస్టల్లో వేసి డబ్బులు ఇచ్చి రోగాన్ని కొనుక్కునేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఈ దేశంలో ఉన్నదంటే దానికి కారణం ఎవరు? అధికారులు. ఈ యొక్క అధికారులు కానీ, తల్లిదండ్రులు కానీ, ప్రభుత్వాలు కానీ ఇవన్నీ వ్యవస్థలు చూస్తున్నట్లయితే నాకెందుకు, నాది మీది, మీది మనది అనే ఈ భావన వెళ్ళి మనది అనే భావన ఎప్పుడు వస్తుందో ఆ రోజు వీళ్ళు బాగుపడే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ఈ హాస్టల్ పైన ఎన్ని కమిటీలు ఉంటాయి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఒకటి డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటాడు, డిఐఈఓ. 2 ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ FSSAI ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక నిఘా విభాగం ఉంటుంది, ఎడ్యుకేషనల్ రెగ్యులేటరీ అండ్ ఫీ మానిటరింగ్ కమిటీ ఉంటుంది, మున్సిపాలిటీ ఆరోగ్య శాఖ అధికారులు ఉంటారు. లాస్ట్ గా విద్యాశాఖ మంత్రి కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ CIE ఏపీ అండ్ తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అధికారులు 5 డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి దందాలు ఒకే ఒక హాస్టల్ కూడా పర్మిషన్ లేదు అంటే వాళ్ళ ధైర్యం ఏంది, వీళ్ళ యొక్క ధైర్యం ఏందని అడుగుతున్నాం. ఎందుకంటే పర్మిషన్ తీసుకొని రోడ్డు మీద పానీపూరి బండి అమ్మేవాడు కూడా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ లేకపోతే కార్పొరేషన్ దగ్గర వాడు పర్మిషన్ తీసుకొచ్చి మురిక్కాల పక్కన అమ్మేటువంటి పరిస్థితులు ఉన్న రోజుల్లో చిన్న ఇంటరాప్షన్. హైదరాబాద్ మహానగరంలో సపోజ్ ఏ కుక్కటిపల్లిలో JNTU దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుందంటే పాపం ఎక్కడి నుంచో అనంతపురం నుంచో అమలాపురం నుంచి వచ్చిన ఒక అతను ఒక చిన్న డబ్బా పెట్టుకుంటాడు. వాడిని ఆగమేఘాల మీద ఆ డబ్బాని లిఫ్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు మీద కేసు పెడతారు, ఏది ఫుట్పాత్ మీద పెట్టుకుంటే పద్ధతిగా. కానీ విచ్చలవిడిగా ఒక నిమిషం బరి తెగించి ఒక అపార్ట్మెంట్లో హాస్టల్ రన్ చేస్తుంటే అసలు నాసిరకం వంటలు పెడుతుంటే వీళ్ళకి ఎవరికి కళ్ళు కనపడవు అధికారులకు కానీ మంత్రులకు కానీ. అధికారులకి ప్రభుత్వాలకి కనిపించిన కంటికి నల్ల అద్దాలు పెట్టించుకొని ఏసీ రూములో కూర్చొని బ్యాగులు నింపుకొని సంసారం చేసేటువంటి అధికారులు ప్రభుత్వాలు ఉన్న రోజులు మా విద్యార్థులు పిట్టల లెక్క చనిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈనాటి బాలలే రేపటి పౌరులు. బాల్యంలో మంచి ఆరోగ్యాన్ని, విద్యను అందిస్తే వాడి దేశాన్ని, ప్రపంచాన్ని మంచి సమాజం వైపు నడిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. 20 ఏళ్ళకే అల్సర్లు, కడుపు నొప్పులు, కడుపు ఉబ్బరాలు, లేదా ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి మనం చూసాం. కార్పొరేట్ విద్యా సంస్థలు చదివేటువంటి ప్రతి పిల్లవాడికి చిన్న అద్దాలు తగిలించుకుని ఉంటారు, 3వ తరగతి అయినా 5వ తరగతి పిల్లవాడికి. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ విద్యార్థులు కళ్ళ అద్దాలు ఏది కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది. అంటే అక్కడే వాళ్ళకి అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి వీళ్ళు దందా కొనసాగించే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వాలు నిర్లక్ష్యము, అదేవిధంగా అధికారులు నిర్లక్ష్యము కంటికి కనిపడినటువంటి తల్లిదండ్రులు కూడా ఏదో హాస్టల్ వేస్తే నా పిల్లాడు ఏదో చదివేస్తాడు, ఏదో ఈ దేశాన్ని లేకపోతే పెద్ద IAS ఆఫీసర్ అయిపోతాడని ఒక భ్రమలో బతుకుతున్న రోజులు. విద్య
నాణ్యమైన విద్య ప్రభుత్వాలలో కానీ ప్రైవేట్ వ్యవస్థలో కానీ రెండు చోట్ల కూడా ఎక్కడ దొరుకుతుంది అని అనలైజ్ చేసుకొని విద్యార్థుల్ని బంగారు భవిష్యత్తుని ప్రశాంతమైన వాతావరణంలో చదువు చెప్పే పరిస్థితి ఉండాలి. ఈ యొక్క హాస్టల్లో ఫుడ్ ప్లేట్ పట్టుకొని జైల్లో ఉన్నటువంటి ఖైదీల లెక్క ప్లేట్లు పట్టుకొని నిలబడుకొని పురుగులన్నము, ఆ నీల సాంబారు, మగ్గిపోయినటువంటి పప్పులు ఇచ్చి, ఇంతకుముందు మీరు అన్నట్టు ఆ శారద గారు, మేడం పేరు నేరెళ్ళ శారద, తెలంగాణ నేరెళ్ళ శారద గారు అక్కడికి వెళ్ళి సందర్శించిన అప్పటికి కూడా ఆ రోజుటికి లేదా మరుసటి రోజుకి వాళ్ళు ఫుడ్ నాణ్యంగా అందించి మళ్ళీ మూడో రోజు యథాతథంగా పాడిందే పాడరా పాస్పల్ల దాస అన్నట్టు మళ్ళీ కొనసాగించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ పర్యవేక్షణ కమిటీ నిరంతరం నెలకొకసారి తనిఖీలు చేసి ఏదైతే లేదు, ఎందుకంటే మనం తనిఖీలు చేయాల్సిన అవసరం కూడా లేదు, అన్ని హాస్టల్ కూడా మూసేయాలి. ఎందుకంటే ఒక్క హాస్టల్ కూడా పర్మిషన్ లేనటువంటి పరిస్థితి ఉంది. ఒకే ఒక హాస్టల్ కూడా పర్మిషన్ లేకుండా అంత ధైర్యంగా మహానగరాల్లో హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, విజయవాడ, వరంగల్ ఇలాంటి ప్రదేశాల్లో వీళ్ళు ఏ విధంగా నడిపిస్తారని అడుగుతున్నాం. ఎవరు అండదండలు చూసుకొని హాస్టల్ నడిపిస్తున్నాం అడుగుతున్నాం. ఎందుకంటే మీరు అన్నట్టు చిన్న ఒక కొట్టును పెడితే మేఘాల మీద తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయడమో లేకపోతే దాన్ని సీజ్ చేయడమో జరిగేటువంటి పరిస్థితుల్లో దర్జాగా పర్మిషన్ లేకుండా 3 బిల్డింగ్లు, ఒక టేబుల్ పరిచి గాలి లేని వెలుతురు లేనటువంటి పరిస్థితులు ఉంటుంది. రెండో విషయం, అమ్మాయిలకి అబ్బాయిలకి కామన్ బాత్రూమ్లు ఏ విధంగా వాడతారు? ఇది మానవ హక్కుల మీద దాడిగా భావిస్తాం మేము. ఎందుకంటే స్వేచ్ఛని, భద్రతని పిల్లలకి మనం కలిగించాలి. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఆలోచన వాళ్ళకి వస్తుందో ఆ ఆలోచనలే పెద్ద తరగతిలో కొనసాగిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఈ మేల్ ఫీమేల్ కామన్ బాత్రూమ్స్ వాడే దగ్గర ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా అధికారులు ఉన్నారు, దీనికి సపరేట్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. జిల్లా విద్యా అధికారి డిఐఓ ఏం చేస్తున్నాడు? స్టేట్ ఉమెన్స్ కమిషన్ అది ఉంది, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఉంది, అదేవిధంగా జాతీయ మహిళా కమిషన్ ఉంది, రాష్ట్ర మహిళా కమిషన్ ఉంది, రాష్ట్ర విద్యాశాఖ కమిషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉంది. మరి ఇన్ని డిపార్ట్మెంట్ ఉండి కూడా ఈ కామన్, ఎందుకంటే కామన్ మొన్న 2023లో ఒంగోలులో శ్రీ చైతన్య కాలేజీలో కామన్ బాత్రూమ్ వాడుతున్నారని ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. అలాంటి ఫిర్యాదులు వచ్చిన తర్వాత కూడా స్పందించకుండా ఈ అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటే ఈ దేశం, ఈ రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుందని మనం అడుగుతున్నాం. ఇది మానవ హక్కుల మీద దాడిగా మేము భావిస్తున్నాం. వెంటనే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎం దగ్గరే విద్యాశాఖ ఉంది, వాళ్ళు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే సరి, లేదంటే వెంటనే ఆ విద్యాశాఖను వేరే వాళ్ళకి అప్పగించి దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. రెండో విషయం, హైకోర్టు, సుప్రీంకోర్టు 2 కూడా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు సుమోటోగా స్వీకరించి వెంటనే కేసు ఫైల్ చేసి వాళ్ళకి తగిన న్యాయం చేయవలసిందిగా మేము ప్రధాన డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు అందరూ కూడా ఏకమై పార్టీలకి అతీతంగా అన్ని విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా కలిసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు, 2 రాష్ట్ర ప్రభుత్వాలను కూడా భరతం పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కార్పొరేటివ్ వ్యవస్థల్ని భరతం పట్టేటువంటి వ్యవస్థ కూడా మాకు ఉంటుందని మేము గర్వంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణం తెలంగాణలో ఉన్న విద్యార్థులు, వాళ్ళ యొక్క బలిదానాలు, వాళ్ళ యొక్క ఆత్మగౌరవం, వాళ్ళ యొక్క చిత్తశుద్ధి. అదేవిధంగా ఇక్కడ మేము కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు తలుచుకుంటే ఖచ్చితంగా కార్పొరేటివ్ వ్యవస్థ ఈ యొక్క అవినీతి అక్రమాలను బయటపెట్టి మొత్తం వ్యవస్థలను కూకటి వెళ్తూ కూడా పెరిగేటువంటి పరిస్థితి మాకుంటది. కాబట్టి 2 ప్రభుత్వాలు కూడా గుర్తు పెట్టుకోండి అని అడుగుతున్నాం. ఎందుకంటే మేము అడుగుతున్నది ఏంటి? మేము అడుగుతున్నది ఒకే ఒకటి, పిల్లలకి బంగారు భవిష్యత్తుని ఇవ్వమంటున్నాము. అంతేగాని మాకేదో ఉచిత పథకాలు ఇవ్వడము లేకపోతే ఇంకోటి ఇవ్వడం మేము అడగడం లేదు. మేము అడుగుతున్నది ఉచిత విద్యను అడుగుతున్నాం, ఉచిత వైద్యాన్ని అడుగుతున్నాం. ఈ రెండింటి మాకు ఉచితం ఏమని మేము మనస్ఫూర్తిగా విద్యార్థి సంఘ నాయకులు కోరుకుంటున్నాం. రైట్ గజేంద్ర గారు, రైట్. క్రాంతి గారు చెప్పండి, ఒక అడ్వకేట్, మీరు ఒక నేషనల్ పార్టీ ప్రెసిడెంట్. మన భారతదేశ స్వతంత్రంలో సామాన్యుడు దొంగతనం చేస్తే నేరం, కార్పొరేట్ సంస్థలు వ్యాపారం చేస్తే బిజినెస్. ఇది ఎక్కడ రాజ్యాంగం అండి? రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరికి కూడా కామన్ గా ఉండాలి. నా ప్రశ్న అర్థమైందా మీకు? సామాన్యుడు దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి రికవరీ చేస్తారు. కార్పొరేట్ వాళ్ళు వ్యాపారం చేస్తే, దొంగతనం చేస్తే దాన్ని వ్యాపారం అంటున్నాం. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ పరిధిలోకి రావా? ఖచ్చితంగా, ఎందుకంటే మన రాజ్యాంగంలోనే ఉంది జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఇవందరికీ సమానంగా అందాలి అనేది మన రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్లో పొందపరిచిన మూల సిద్ధాంతం. అది మూల సిద్ధాంతం.
ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఫండమెంటల్ రైట్స్ అనేటివి కొన్ని ఉంటాయి. అవి ఇన్ఫ్రింజ్ అనేటివి కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వాల మీద, ఎగ్జిక్యూటివ్ మీద ఖచ్చితంగా ఉంది. అయితే ఈరోజు యువజన పార్టీ తరఫున నేను ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటి అని అంటే, మహిళా కమిషన్ చైర్మన్ గారు వెళ్ళారు, తనిఖీలు చేశారు, అంతా బాగానే ఉంది. ఈరోజు ఆవిడ చేసిన తనిఖీలు ఏంటి, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేమి గమనించారు, ఇవన్నీ మనం వీడియోల రూపంలో చూస్తున్నాం. ఈ వీడియోల రూపంలోనే కాకుండా ప్రభుత్వం దీని మీద ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి అసలు ఏంటి, విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోపాలేంటి, వీటన్నిటినీ క్లుప్తంగా ఒక శ్వేతపత్రం పైన పెట్టి వాటిని పబ్లిక్ డొమైన్లో రిలీజ్ చేయాలని చెప్పేసి నేను ఈరోజు ఈ ప్లాట్ఫామ్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాము, ఆ రోజు సెప్టెంబర్ 28వ తారీఖున ఆవిడ మొదటిసారి శ్రీ చైతన్య మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి సాయి హైటెక్ ప్లాజా అనే బిల్డింగ్ పైన రైడ్ చేయడం జరిగింది. అదే బిల్డింగ్ దగ్గర ఆవిడ రైడ్కి వెళ్ళే కొద్దిసేపటి ముందు మా మీద శ్రీ చైతన్య కాలేజ్కి సంబంధించినటువంటి 60 మంది గూండాలు దాడి చేసిర్రు. మేము అక్కడికి ఎందుకు వెళ్ళినామంటే, 2 తల్లిదండ్రులు వచ్చి మా పిల్ల హాస్పిటల్లో ఉంది, ఫుడ్ పాయిజన్ అయింది, అక్కడ మా పిల్లతో పాటు ఇంకొక 10 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది, ఇది ఒకసారి కాదు 2 సార్లు కాదు, రిపీటెడ్గా నెలకు 3 సార్లన్నా ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అవుతుంది అని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇస్తే మేము ఆ రోజు చాలా సాహసోపేతంగా అక్కడికి వెళ్ళి ఆ వీడియోలు ఆ పేరెంట్స్ సమక్షంలో అక్కడ జరిగిందంతా ప్రతి ఒక్కరు చూసిర్రు. ఆ పేరెంట్స్ని కూడా, అసలు పేరెంట్స్కి ఏం దౌర్భాగ్యమైన పరిస్థితి పడ్డది ప్రజాస్వామ్యంలో అర్థం అవ్వట్లేదు. మనం ఫీజులు కట్టాలి, పిల్లల్ని చదివించమని రిక్వెస్ట్ చేయాలి, మన పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయితే ఎందుకురా ఫుడ్ పాయిజన్ అయింది అని అడిగితే వాళ్ళు మన పేరెంట్స్ని గల్లబట్టుకొని బయటికి నూకే పరిస్థితికి రావడము. అండ్ ఇవన్నీ పోయి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పెడితే యథాతథగా ఏముందిలేండి, కంప్లైంట్ ఇవ్వండి, పోండి, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని అని దాన్ని తోసిపుచ్చడము. ఇది మేము మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి అదే 28వ తారీఖు సెప్టెంబర్ 28వ తారీఖు జరిగిన ఘటన గురించి ఇచ్చినటువంటి కంప్లైంట్. అదే రోజు కొద్దిసేపటి తర్వాత ఉమెన్ కమిషన్ చైర్మన్ వెళ్ళారు. ఇగో వీళ్ళందరూ ఎవరు అని అంటే, అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యిందిరా బాబు అని ప్రశ్నించడానికి వెళ్తే మా మీద దాడి చేసినటువంటి గూండాలు, రౌడీలు, ఇవన్నీ ప్రాపర్ ఛానళ్ల ద్వారా కంప్లైంట్లు ఇచ్చినాం. ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదు. సో ఇదే విధంగా జిహెచ్ఎంసీ కైండొచ్చు ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా మల్టిపుల్ టైమ్స్ కంప్లైంట్స్ ఇచ్చినాము. వాళ్ళ మీద తనిఖీలు చేసేది, తగినట్టు చర్యలు కూడా తీసుకున్నారు. అదేదో తూతు మంత్రం లానే ఉంది. ఈ రోజు ఉమెన్ కమిషన్ చైర్మన్ గారు కూడా వెళ్ళిర్రు, మళ్ళీ తనిఖీలు చేసిర్రు. ఇంకో 4 రోజులు ఆవిడ కామ్ గా ఉంటారు, మళ్ళీ వెళ్తారు. ఇలా కాకుండా ప్రాపర్ గా ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేసి అసలు ఏంటి, ఏమేమి ఉన్నాయని చెప్పేసి సమయం లేదు, నెక్స్ట్ బులెటిన్ ఉంది. ఇవాళ సుమోటోగా తీసుకునేటువంటి ఛాన్స్ అనేది క్లియర్ గా ఉంటుంది. ఏదేమైనా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్పొరేట్ దందాలో భాగంగా ఈ హాస్టల్స్, మెస్సుల్లో తనిఖీలు చేయకపోతే విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోతుందనేది ఒక పక్క అయితే, నిజంగా కోట్లాది రూపాయలు ఈ హాస్టల్ ముసుగులో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు లెక్కలు చూపించకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేస్తున్నారు. ఏదేమైనా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ముందుకొచ్చి సుమేటోగా స్వీకరించి ప్రైమ్ 9 కథనాలకు స్పందించి ప్రజల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. ఈ డిబేట్లో పాల్గొన్న దొండ్ర కుమారస్వామి గారికి, క్రాంతి కుమార్ గారికి, గజేంద్ర గారికి ధన్యవాదాలు. ఇది ప్రైమ్ 9